హాయ్ హలో అండి. చికెన్ పకోడాని ఈ పకోడాని నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే కంపల్సరీగా వంట రాని వాళ్ళు కూడా టేస్టీగా చేసుకోవచ్చు. నేనే ఇంత టేస్టీగా చేశానని అనుకుంటారు. ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్ వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల హోటల్లో చేసినట్టు టేస్టీగా అనిపిస్తుంది. స్మూత్గా అంటే తింటే మనకి నోట్లో కరిగిపోయినట్టు ఉంటుంది. చికెన్ని కడిగి శుభ్రంగా బయటికి తీసుకొని చికెన్లోని కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, దాల్చిన చెక్క పొడి కంపల్సరీగా వేయండి. ఈ దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల చికెన్కి అనేది బాగా టేస్ట్ పెరుగుతుంది. ఆ ఫ్లేవర్ తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కంపల్సరీగా మిస్ చేయకండి దాల్చిన చెక్క పొడిని అనేది. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలా పొడి, దాల్చిన చెక్క పొడి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. అప్పుడు శనగపిండి, కార్న్ఫ్లోరు ఈ రెండింటిని వేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి. యూనిఫామ్గా కలుపుకోండి. మొత్తం అన్ని ముక్కలన్నిటికీ బాగా అప్లై అయ్యేలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది. చికెన్ అనేది ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. చూసుకొని వేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే అది పిండిలా అనిపిస్తుంది. కొంచెం అంటే కొంచెమే వేసుకోండి కార్న్ఫ్లోరు. శనగపిండి కూడా కొద్దిగా వేసుకోండి చూసుకొని. ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు. ఎక్కువగా పిండిలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్. ఇలా ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి ఈ మిశ్రమాలన్నీ బాగా పడతాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ బాగా పడతాయి. ఇలా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట లేదా గంట సేపు పెట్టుకొని అప్పుడు బయటికి తీసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక పెనం తీసుకొని అందులో కొంచెం చికెన్ ముక్కలను వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. వేసుకున్నాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ను మొత్తం కట్టేసి నెక్స్ట్ కరివేపాకు ఇలా వేసుకోండి. స్టవ్ను కట్టేయడం వల్ల కరివేపాకు అనేది మాడిపోకుండా బాగా క్రిస్పీగా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడా రెడీ. లెమన్, ఆనియన్స్ కట్ చేసుకొని పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం టైంలో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చారు, రసం అలాంటివి, సాంబారు ఎందులో